బిగ్ బాస్ ఒకటి అనుకుంటాడబ్బా, ఇది చేద్దాం ఇలా జరగాలని అనుకుంటాడు. అది మనం జరగలేదు అనుకోండి, ఏం చేస్తాడు, మనల్ని తొక్కేస్తాడు. అదే జరుగుతుంది ప్రజెంట్. కామనర్స్ ఒక విషయం కన్వే చేసేటప్పుడు ఏంటంటే, చూసిన వాళ్ళకి ఎలా ఉందంటే, లైవ్ చూసే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. ఏంటి అందరూ మాట్లాడుతున్నారు, ఓవర్లాప్గా ఉంది, అబ్బే ఇది ఎట్లయితే అవదని. కానీ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అందరూ మాట్లాడతారు బ్రో. ఇప్పుడు నువ్వు నేను వెళ్ళినా కూడా మనందరూ మాట్లాడతావు. ఎందుకు? మనకేదో చెప్పాలని ఉంటుంది, మనకేదో ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది, మనకి ఏదో కాంటెంట్ ఇవ్వాలని ఉంటుంది. అందరూ ఇవ్వాలి, అందరూ అగ్ని పరీక్ష నుంచి వచ్చారు కాబట్టి ఆ బ్రెయిన్ ఉంటుంది మినిమంగా. ఇలా మాట్లాడినప్పుడే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏంటంటే ఎవడు బాగా లాజికల్గా మాట్లాడుతున్నాడు, ఎవడు నాన్ సెన్స్గా మాట్లాడుతున్నాడు, ఎవడు ఇరిటేట్ చేస్తున్నాడు, ఎవడు లీడర్లా మాట్లాడుతున్నాడు, ఇలాంటి విషయాలు మనం అబ్జర్వ్ చేస్తాం. సో లైవ్లో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది ఒక పార్ట్. రెండోది ఏదైతే సెకండ్ ప్రోమో వచ్చిందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. లైవ్లో మొత్తం ఎప్పట్లాగే ఫసక్ చేశాడనమాట. ఎందుకంటే ప్రోమోలో ఉన్నంత ఇంటెన్సిటీ అక్కడ లైవ్లో కూడా ఉంది. లాజికల్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ప్రోమోలో ముందు వెనకది ముందు కట్ చేసేయడం నాకు అనిపించింది. వేరే ఫస్ట్ ప్రోమో ఏదైతే వచ్చిందో ప్రోమోలో ఉన్నంత ఇంటెన్సిటీ లైవ్లో లేదు. హరీష్ గారు మనీష్ గారు ఇద్దరు బాయ్ బాయ్ దోస్తు మేరా దోస్తు అన్నట్టు కలిసిపోయారు దాని తర్వాత. బట్ పక్కన వేరేగా మాట్లాడుకున్నారులేండి. అదైతే మాత్రం నీట్గా ఇస్తారు. సో అదంతా డిస్కషన్ వస్తుంది. ఇది ప్రోమోలో ఏం జరిగింది ఏంటి, లైవ్లో మనకు అందరూ చూపించారు, దాని గురించి మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. టైం ఎక్కువ వేస్ట్ చేయను, షార్ట్గా చెప్పడానికి, అదే క్విక్గా చెప్పడానికి ట్రై చేస్తాను తక్కువ టైం ఫ్రేమ్లోనే. బట్ కొంచెం కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు అది పెరిగిద్ది. కంటెంట్ని బట్టి ఆ టైం అనేది ఉంటుంది. నేను ఎక్కడైనా నా విషయాలు మాట్లాడతాను. అపార్ట్ ఫ్రమ్ లైక్ సబ్స్క్రైబ్ దగ్గర చెప్తే, ఇప్పుడు రేపటి నుంచి ఇది కూడా చెప్పను. అంటే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చెప్తాను. ఆ 30 seconds మాత్రం స్కిప్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు అది చెప్పక వదిలేసాను అనమాట. బట్ నాకే అనిపించింది మనం అడగకపోతే చేయరు అని చెప్పి. సో నేను అడగకపోయినా దయచేసి లైక్ చేయండి, సో దట్ రీచ్ పెరిగిద్ది. ఎక్కువ మంది అయిపోయారు రివ్యూవర్స్, అందరూ రివ్యూ అయిపోయి ఆ కంటెంట్ ఎందుకు పుష్ అవ్వట్లా. చూసిన వాళ్ళు మాత్రం నా బాగుందని కామెంట్ చేస్తున్నారు. బట్ కొత్త వాళ్ళు చూడకపోతే ఎలాగా, వాళ్ళకి తెలియదు కదా. సో కొత్త వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ఉన్న వాళ్ళు లైక్ కొట్టాలి. మీరు లైక్ కొడితే ఖచ్చితంగా వెళ్తుంది. నా ఒపీనియన్తో పాటు మీకు ఎవరు నచ్చుతున్నారు, లైవ్ చూస్తూ ఉన్న ప్రోమోస్ చూస్తూ ఉంటే మీకు ఎవరు నచ్చుతున్నారో వాళ్ళ పేర్లు కింద కామెంట్ చేయండి. వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగాలేదు అన్న విధంగా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాకే నేను ఎవరో కామెంట్ చేశారు, అన్న ఏందన్న లాస్ట్ సీజన్ 50,000 అన్నావు, అప్పుడు అవ్వలేదు, ఇప్పుడు కూడా 50,000 దగ్గర ఉండిపోయేటన్నా 1,00,000కి వెళ్ళవంటే ఎక్కడ వెళ్ళేది, దానితోనే కదా సీజన్కి పెరుగుతానన్నారు. దాటట్లా ఏదైనా ఆల్రెడీ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకే ఇప్పుడు ఫెచ్చింగ్ కానీ బిగ్ బాస్ రివ్యూస్లో అందరూ దాన్ని ఒక వేరే విధంగా చూస్తున్నారండి. ఇది సపరేట్ టాపిక్ మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. సో మ్యాటర్ ఏంటంటే, మార్నింగ్ వీళ్ళు లేచారు, రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళు రెడీ అవుతున్నప్పుడు నేను కూడా లేచాను. సో అరౌండ్ 9:45 టైంలో లేచారు అనమాట. రెడీ అవుతూ ఉన్నారు, స్నానంకి వెళ్తా ఉన్నారు. శ్రీజాన ఎవరో స్నానంకి వెళ్తా ఉన్నారు. వీళ్ళకి ఆ గీజర్లు ఆన్ చేసినట్లేదు, డీమన్ పవర్ వేడి నీళ్ళు పెట్టుకున్నట్టు కావాలని ఆన్ చేయలేదు. ఎందుకంటే దాన్ని కూడా లగ్జరీగా పెట్టారనమాట. సో దట్ ఎవరైతే వీళ్ళు టెనెంట్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం కష్టపడాలి అని చెప్పి. అక్కడ బిగ్ బాస్ ప్లాన్ ఒకటి ఉందిలేండి, మీకు చెప్తాను ఆ ప్లాన్ ఏంటి, ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి. సో సాంగ్ స్టార్ట్ అయింది. వీళ్ళందరూ బిగ్ బాస్ ఎప్పుడు మాట్లాడుతుంది ఎదురు చూస్తామంటే, మంచిగా ఒకేసారి రామచ్చా మచ్చా రా అని చెప్పి గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి సాంగ్తో డే 1 అనేది బిగ్ బాస్లో స్టార్ట్ అయింది. బయట నుంచి డాన్సర్లు కూడా వచ్చారు. వస్తా ఖాళీ చేతులతో వచ్చారంటే లేదు, అదే అంటారా పాపప్సా ఏమంటారు, ఇట్లా తిప్పితే పేలుతాయి కదా. నాకు అసలు అది ఇష్టమే ఉండదు. ఎందుకంటే నేను ఎన్నిసార్లు నన్ను పట్టుకొని తిప్పుంటాను కానీ ఒక్కసారి కూడా అది పేలు చావాలి. ఎప్పుడో ఒక 20 తిప్పుంటాను, 1-2 పేలు ఉంటాయి, అంత నాన్ ఫంక్షనల్గా ఉంటాయి. సో అవి ఒక 10-15 తెచ్చారు. నేను అనుకున్నాను ఎందుకురా బుజ్జా అదంతా, పాప అయిపోయి క్లీన్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఇరికిస్తారు అనుకున్నా. అక్కడ ఏమైనా ఇరికిచ్చారు. మొత్తాన్ని డ్యాన్స్ చేశారు. అందరూ ఫుల్ ఆన్ యాక్టివ్గా ఉన్నారు. అందరూ డ్యాన్స్ చేశారు. చివరికి శ్రీజన్ అదే స్నానం మధ్యలో బట్టలు వేసుకుని వచ్చేసి ఉంటుంది. ఓ సాంగ్ వచ్చింది, నీకు కనిపించాలి అని చెప్పి ఆ తాపత్రయం వస్తుంటుంది. తర్వాత చెప్తుందిలేండి, అందుకని అంటున్నా నేను సరిగ్గా చేసుకోకుండా వచ్చేసాను గొడవలు అని చెప్పి. సో అందరూ బాగా కళ్యాణ్ మిలిటరీ కళ్యాణ్ మంచి డాన్సర్లో ఉన్నాడు. భయ్యో గత్తరగా వేసాడు స్టెప్పులు. పవన్ కూడా బాగానే వేసాడు. మిగతా వాళ్ళందరూ ఆర్టిస్టులు కట్టేస్తారు. మన మాస్క్ మ్యాన్ మాత్రం చాలా మందిలాగా, మనలాంటి చాలా మందిలాగా ఆ డింకి చెక్క అనుకుంటా ఏదో తనకి మనలాగా మన డాన్స్ ఏదో తోడో సేమ్ అదే డాన్స్ ఆ కారాలు వేసాడు. బట్ అందరూ యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే ఇట్స్ డే 1. ఒక వారం అయితే చల్లబడతారు కొంతమంది. సో ప్రజెంట్ అయితే మాత్రం అందరూ యాక్టివ్గా ఉన్నారు, చూడటానికి బాగుంది. నెక్స్ట్ అందరూ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోగానే ఇమ్ము అంటే వెళ్ళిపోతా ఉంటే డాన్సర్ అందరూ వెళ్ళిపోతున్నారండి, ఒక లుండండి అంట. ఏం చేసుకుంటావు బ్రో, ఒక అమ్మాయి ఉంది, ఏం చేసుకుంటావు, రోజంతా డాన్స్ చేస్తావా, తెల్లారులు చేయలేదు కదా, ఎందుకు ఇంకా విండు పాత్ర, ఇది జోక్ కామెడీ అనమాట. సో ఇంక నెక్స్ట్ అందరూ ఇమ్ము అయిపోయావు అంటే, నేను ఎందుకు అయిపోయాను, నాకు ఫ్లోర్ మాత్రం ఇచ్చారంటే, గార్డెన్ ఫ్లోర్ కదా అని చెప్పి లాజిక్ చెప్తా ఉన్నాడు. ఎందుకు బిగ్ బాస్ ఇవన్నీ ఎవరు ఉడుస్తారు బిగ్ బాస్ ఇదంతా అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు. నెక్స్ట్ అప్పుడు వచ్చింది బిగ్ బాస్ వాయిస్. సోఫాలో కూర్చొని రాత్రి నుంచి వాళ్ళు పడి చచ్చిపోయారు ఆ బిగ్ బాస్ వాయిస్ కోసం.
ఎందుకంటే జనరల్గా నాగార్జున గారు వెళ్ళిపోగానే వీళ్ళందరూ బిగ్ బాస్ కూర్చోండి సభలో కూర్చోబెట్టి ఎలా ఉన్నారు ఏంటి, ఎక్కడి నుంచి మీ ప్రయాణం సాగుతుంది, మీ ప్రయాణం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఎక్కడి నుంచి మీలో కొందరు అటు వెళ్తారు, కొందరు ఇటు వెళ్తారు, కొందరు అసలు అబ్బో అన్నట్టు ఏదో చెప్పి వాళ్ళు కొంచెం పుష్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్తారు. అది జరగల. సో ఇప్పుడు మార్నింగ్ మాత్రం పిలిచారనమాట, సోఫాలో కూర్చోండి అన్నారు. సో సోఫాలో కూర్చోండి అనగానే కామనర్స్ మేము ఏదో మాట్లాడాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. మేము మాట్లాడతాం అని. ఇందుకోసం మనం ఏం చేయాలంటే, ఈ విషయం ఎందుకు మాట్లాడదాం అనుకున్నారు ఏంటి అని తెలియాలంటే మిడ్ నైట్ ముచ్చట్లు చూడాలి. సో నేను నైట్ ఎపిసోడ్ రివ్యూ పెట్టాను, నెక్స్ట్ మిడ్ నైట్ ముచ్చట్లు పెట్టాను, అవి చూడండి. అందులో సొల్లు ఉన్నా సరే, అంటే నేను చెప్పేది సొల్లు కాదు, వాళ్ళు చెప్పుకునే సొల్లు ఉన్నా సరే అవి మనకి నెక్స్ట్ డేకి ఉపయోగపడతాయి. నాకు తెలిసి ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ మిడ్ నైట్ ముచ్చట్లు స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేశారంటే దర్ ఈజ్ అ రీజన్ బిహైండ్ ఇట్. మార్నింగ్ చూసినప్పుడు సడన్గా పాయింట్ వచ్చింది, నాకు అర్థం ఇది కాదు. అంటే నేను అంత ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ ఉంటాను అనమాట, ఏంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అని చెప్పి. తర్వాత మిడ్ నైట్ ముచ్చట్లు చూసినప్పుడు అప్పుడు అర్థమైంది, ఓహో ఏడు నుంచి వస్తున్నాయి ఈ పాయింట్లని. అందుకే నేను ఈ ప్రేక్షకులకు చెప్పడం స్టార్ట్ చేశాను, రాత్రంతా వెలుగుని ఇవి తెలియాలి, ఈ పాయింట్స్ తెలిస్తేనే మార్నింగ్ కాంటెంట్తో వీళ్ళకి కనెక్ట్ అయ్యిద్ది అని చెప్పి. సంథింగ్ సిమిలర్. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటే రాత్రి వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు, సెలవు ఇది టెనెంట్స్ ఓనర్స్ ఇది కాదు, ఇది పెద్ద టాస్క్, మనం వాళ్ళని ఆడిపించాలి, ఆడుకోవాలి వాళ్ళతో అని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. తెల్లారి ఇప్పుడే ఇద్దా, ఎప్పుడెప్పుడు ఈ విషయం చెప్దామా అని ఆతృతతో అందరూ తమ తమ టాలెంట్ని నిరూపించుకోవడానికి అక్కడ సిద్ధపడుతున్నారు అనమాట. సో చూడని వాళ్ళు అంటే అవి చూడండి, బేసిక్గా అవి ఫాలో అవుతూ ఉండండి. అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకుంటే మీకు, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఫాలో అయితే అట్లీస్ట్ అక్కడ పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది, నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో శ్రీజ స్టార్ట్ చేసింది అంటే నేనేమనుకుంటున్నాను అనగానే హరీష్ వచ్చాడు, నేను చెప్తా, నేనున్నా నేను ఆయనమ్మ అని చెప్పి తొడగొట్టాడు. నేను చెప్తా అన్నాడు హరీష్. డ్యూటీస్ ఇవ్వమన్నారు, ఇచ్చేసాంగా బరాబర్, మీరు చేసుకుంటున్నారు మేము చూసుకుంటాం. కానీ ఇక్కడ టెనెంట్స్ అండ్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ ఉందిగా, ఎలా మర్చిపోం కదా మేము, అసలు అంత చేసి వచ్చాము, మాకు తెలియదేంటి. బట్ దీన్ని ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు. డ్యూటీస్ ఓకే అవి పక్కన పెట్టేద్దాం, బట్ లోపలికి మీరు వచ్చారు, సరదాగా వచ్చారు, కష్ట సుఖాలు ఏవో చెప్పుకుంటున్నారు, ఏంటి కష్టపడి మేము అలాగే ఇల్లు కట్టించాం మీకు టెనెంట్స్గా, మీరు అందులో ఉంటారు, కానీ అప్పుడప్పుడు ఇక్కడ వస్తారు, రండి. వచ్చిన తర్వాత మీ స్కిల్ చూపించండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, ఏదో టాస్క్ చేయండి, విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి బోత్ సైడ్స్ అని ఆయన చెప్తున్నాడు. అక్కడ వెంటనే సృష్టి ఒక ఎక్స్ప్రెస్ చేయండి, అనుకుంది రే ఇంటరా మీరు మాకు టాస్క్లు ఇస్తున్నారా అని చెప్పి, అంటే అలా ఆలోచించారా అని చెప్పి. నెక్స్ట్ ప్రియా జస్ట్ ఫన్ చేద్దాం అని చెప్పి అందరు నుంచున్నారు అనమాట. కామనర్స్ మొత్తం నుంచి చూడండి వెరైటీగా, కామనర్స్ అందరు నుంచున్నారు, ఓనర్స్ వాళ్ళు, టెనెంట్స్ మొత్తం సోఫాలో కాళ్ళ మీద కాల్చుకొని కూర్చున్నారు. వీళ్ళు సెలబ్రిటీస్ అయిన వీళ్ళు టెనెంట్స్, వాళ్ళు ఓనర్స్. అయితే ప్రియా ఫన్ చేద్దాం అనగా నెక్స్ట్ మనీష్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీకు ఏదో ఒక టాస్క్ ఇస్తాము, బోత్ సైడ్స్ విన్ విన్ అని చెప్పి. మళ్ళీ శ్రీజ వెంటనే ఇది హిమ్ హౌస్ కదా అంటే మాది, అది అవుట్ హౌస్ కదా అంటే మీది, సో మేము నిన్నటి వరకు పట్టించుకోలేదు కదా, మిమ్మల్ని వదిలేసాం కానీ అనగానే నెక్స్ట్ ప్రియా టాస్క్ ఇచ్చినవి మేమే మానిటర్ చేసుకుంటాం, ఓకేనా, కుకింగ్ ఒక్కరే చేయాలి, అది మేము చూసుకుంటాం, ఏదో హెల్ప్ కావాలంటే లైక్ అన్నట్టు చెప్తుంటే సైని గారు, ఏది మన ముంబై సైని గారు, లక్ష్పాప గారు ఫైనల్లీ మాట్లాడారు. ఏమన్నారంటే, అంటే మేము చేసే పనులన్నీ మీరే చూసుకుంటారా అన్నారు. అవును మేము చూసుకుంటా అంటే ఓకే అన్నారు, అంతే బాగుంది. నెక్స్ట్ బర్నీ గారు మాకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి అంటే, వరుసగా 5-6 గట్టిగా మాట్లాడుతూ ఉంటుంటే ఛాన్స్ ఇవ్వండి అంటే, శ్రీజ మేము అయ్యాక మీకు ఇస్తాం అని చెప్పింది, కొంచెం హార్ష్ గారు. నెక్స్ట్ ప్రియా, కళ్యాణ్, మనీషు అందరూ మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. బర్నీ గారు వెంటనే మీరు అందరి తరపున మీరు అందరూ మాట్లాడతారా అంటే, మీరు అందరూ మాట్లాడతారే ఉంటారా అని చెప్పి, ఒక్కరు మాట్లాడరా మీ సైడ్ నుంచి అంటే, లేదు మేము మాట్లాడతాం, ఎవరైనా తప్పు చెప్తే మిగతా వాళ్ళు కరెక్ట్ చేసుకుంటాం, మేము ఎక్కడ చెప్పుకుంటాం అని చెప్తే శ్రీజ మళ్ళీ కాన్సెప్ట్ చెప్పింది, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాన్సెప్ట్ చెప్పింది. మీరు క్లీనింగ్ చేసి వెళ్ళిపోతారు, మీరు వచ్చి మళ్ళీ ఇక్కడ ఉండాలి అనుకుంటే, హౌస్లో ఉండాలనుకుంటే మమ్మల్ని ఇంప్రెస్ చేయండి, ఏదైనా ఇంప్రెస్ చేయండి, మేము ఒప్పుకుంటాం అనగానే హరీష్ వెంటనే ఓకే వెయిట్ చేయండి అలా కాదు అంటే, వెంటనే శ్రీజ ఒక్క నిమిషం హరీష్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సేయింగ్ సంథింగ్ అనగానే హరీష్ అలా కాదు, డోంట్ పుట్ అక్రాస్ లైక్ దట్, నువ్వు అలా చెప్తుంటే ఎలా ఉందంటే నేను టాస్క్ ఇస్తా నువ్వు చెయ్యి అన్నట్టు ఉంది. నాకు అలాగే అనిపించింది, ఆయన అలా అనలేదు కానీ బర్నీ గారికి కూడా అలాగే అనిపించింది. సో కొంచెం రాంగ్గా వెళ్తుంది, ఆగు అని చెప్పారు. నెక్స్ట్ ప్రియా అంటేనే ఫన్ పర్పస్, అబ్బా ఫన్గానే అనగానే సృష్టి వచ్చి లేచి ఉంచాను, హరీష్ మీరు చెప్పండి, మిగతా వాళ్ళు చెప్తుంటే మాకు ఓవర్గా ఉంది, మీరు చెప్పండి కొంచెం క్లారిటీగా ఉందన్నట్టు. నెక్స్ట్ బర్నీ అయిపోతే అయిపోయిందని చెప్పండి ప్లీజ్, సో దట్ నేను మాట్లాడతా అన్నట్టు ఆయన. బర్నీ గారు స్ట్రాంగ్గా ఉన్నారు భయ్యో కొద్దిగా, చెప్తే చాలా చోట్ల మీకు అది కనిపిస్తుంది. నెక్స్ట్ హరీష్ డ్యూటీస్ మేము మానిటర్ చేస్తాం, అది మీ చాయిస్ ఎలా చేస్తారు ఏంటని చెప్పి, బట్ ఓనర్స్ అండ్ టెనెంట్ కాన్సెప్ట్ అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసాడు. చెప్పింది చెప్పి ఒక్కొక్కరు మనల్ని పిప్పి చేశారనమాట. సో మీరు లోపలికి రావాలని మీకు కోరుకుంటున్నాం, మీరు ఎంత బయట ఉన్నా సరే అని చెప్పి సరదాగా స్పెండ్ చేద్దాం, కానీ ఫ్లాట్గా ఉండకూడదు కదా హౌస్ అంతా, సో ఏదో ఒక టాలెంట్ ఎంటర్టైనింగ్ ఏదో ఒకటి చూపించండి అంటే, మళ్ళీ ప్రియా ఫన్ కోసం, ప్రియాకి ఒకటే డైలాగ్ ఫన్ కోసం అని చెప్పి.
నెక్స్ట్ మనీష్ ఏమో చాలా హెల్తీగా అబ్బా నేను కూడా ఉన్నాను కదా ఏదో చెయ్యాలి, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడాలి, దాన్ని మనం జడ్జి చేయాలన్నమాట. అప్పుడే మనకి అలా లీడర్ అవ్వడు, లాజిక్ అవ్వడు, ఇరిటేషన్ అవ్వడు, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ బర్నీ ఆయనకి చూసి సోఫాలో కూర్చొని సిరాకు వచ్చేసి నేనేమంటున్నానంటే మీరు అందరూ డిస్కస్ చేసుకోండి ఏంటి చేసి ఒక్కళ్ళు చెప్పండి మాతో మీరేమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి అనగానే వెంటనే సంజన మాట్లాడి దానికి బర్నీ రండి ఒక్క నిమిషం సంజన ఒక్క నిమిషం అని చెప్పి ఒక్కరు ప్రాపర్గా మాకు కమ్యూనికేట్ చేయండి సో దట్ మాకు అర్థమైద్ది అనగానే హరీష్ మళ్ళీ చెప్తా ఉన్నాడు, పవన్ చెప్తా ఉన్నాడు, కళ్యాణ్ చెప్తా ఉంటే మనీష్ వచ్చాడు. వచ్చేయాడంటే సరే మేము డిస్కస్ చేసుకొని వస్తాం, హరీష్ గారు మీరే చెప్తారు కానీ మీరు చాలా క్లియర్గా చెప్తున్నారు, మీరే చెప్పండి బట్ మనం డిస్కస్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశారు. ఒక్క నిమిషం అండి నాకు ఏసీ రావట్లేదు, సారీ ఏంటో. నెక్స్ట్ బర్నీ గారు వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఒక సైడ్కి. వెళ్ళిపోగానే బర్నీ గారు ఏమంటారంటే నేను ఎందుకు వాయిస్ అవుట్ చేశానంటే ఇది ఆర్డర్ అవ్వకూడదు, అంటే మనకి ఆర్డర్ వేస్తున్నట్టుంది, ఇది ఆర్డర్ అవ్వకూడదు, హౌస్ మనందరూ ఒకటే హౌస్ కింద ఉన్నాం కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మనం ముందుకెళ్ళాలి. ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అంటే ఆర్డర్ అన్నట్టు మాట్లాడుతుంది అని. సో శ్రీజ గురించి చెప్పారు అంటే ఇది ఆర్డర్ వేసేస్తుంది, మనకి ఆర్డర్ అన్నట్టు మాట్లాడుతుంది, అలా ఉండకూడదు అన్నట్టు అనమాట. నెక్స్ట్ అటు సైడ్ ఇంకో సైడ్ చూపిస్తున్నారు అనమాట. కళ్యాణ్ హెల్పింగ్ కోసం వాళ్ళు చెప్తున్నారు అనగానే హరీష్ అంటే హెల్ప్ చేయాలా వద్దా, హెల్ప్ కోసం అనమాట. వేరే వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు, ఇంకో కొంతమంది టాస్క్లో చేయాలొద్దా అంటే హరీష్ అండ్ యూఆర్ మేకింగ్ సెన్స్, హెల్ప్ చేద్దాం అని కాన్సెప్ట్ బాగానే ఉంది బట్ అక్కడ ఏం చెప్పారు మనకి నిన్న ఒక్కళ్ళే ఆ టాస్క్ చేయమని చెప్పారు, సో దాన్ని తీసేయండి పక్క పెట్టేద్దాం అంటారు. ఇంకో సైడ్ మళ్ళీ బర్నీని చూపిస్తారు. బర్నీ గారు ఏమంటారు వాళ్ళు మనల్ని సపరేట్ చేద్దాం అని చూస్తున్నారు అన్న విధంగా, అంటే అలా ఏదో చేద్దాం అన్నట్టు చూస్తున్నారు, అలా అంటే సపరేట్గా చూస్తున్నారు, మనల్ని సపరేట్ చేద్దాం అని కాదు, సారీ సపరేట్గా చూద్దాము అన్నట్టు. అంటే సెలబ్రిటీస్ అనో టెనెంట్స్ అనో సపరేట్గా చూద్దాం. ఎందుకంటే నిన్న ప్యాకెట్ వచ్చింది, సంతూర్ ప్యాకెట్, నైట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అది రాగానే ఏమన్నారు ఇది చూడండి మాకా మీకా అందరికీ అని చెప్పి అక్కడ వాళ్ళకి కొంచెం మాట్లాడుకుని కొంచెం హట్టింగ్ వస్తుంది కదా, అలా హట్టింగ్ వచ్చిందనమాట. అక్కడ మాట్లాడే విధానం నచ్చలేదన్న విధంగా చెప్పారనమాట. ఇంకో సైడ్ మనీష్ ఆనెస్ట్గా చెప్తున్నా మేము మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇంటరప్ట్ చేస్తున్నావు అని చెప్పి శ్రీజకి చెప్పాడు అనమాట. నువ్వు మధ్యలో దొరుకుతుంటే అవునా ఓకే సారీ అనగానే వెంటనే పవన్ నువ్వు చెప్పు అని చెప్పి పవన్కి ఛాన్స్ ఇచ్చారు. ఇంకో సైడ్ బర్నీ గారు సెలబ్రిటీస్ కన్నా ముందు మనం హ్యూమన్ బీయింగ్స్, సెలబ్రిటీయా కామనర్ అని పక్కన పెడితే మనం హ్యూమన్ బీయింగ్స్, ఫస్ట్ మనకు ఉండాల్సింది హ్యుమానిటీ అని చెప్పారు. ఏది ఇంకా ఏం వాళ్ళు ఏం ఇవ్వలేదు, మనం ఏం చేయలేదు, అప్పుడైనా హ్యుమానిటీ వరకు వెళ్ళారు అంటే వీళ్ళు ఏదో చేస్తారని చెప్పి. మనం చాలామందితో కలిసి వర్క్ చేసాం, బర్నీ గారి మాటలు అనమాట. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం కదా ఇలాగా, అంటే మనకంటే వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంతా ఉంది, వాళ్ళంటే ఫస్ట్ టైము. సో ఇక్కడ సీనియర్ జూనియర్ అని కూడా కాదని చెప్తాం కానీ ఇక్కడ మళ్ళీ కట్ చేశారు. ఇంకో సైడ్ మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఏం చెప్పారంటే టిట్ ఫర్ ట్యాట్ ఉండదు, వేరే వాళ్ళు మన ఛాన్స్ వస్తుంది కదా, మన టైం వచ్చినప్పుడు మనం ఇస్తాం కదా, అంటే టిట్ ఫర్ ట్యాట్ ఉండద్దు అని చెప్పి ఆయన చెప్తారనమాట. మనం అలా చేయకూడదు, అప్పుడు పడిద్ది, అప్పుడు ఆడియన్స్లో గట్టిగా వెళ్ళిద్ది, ఓకే వీళ్ళు ఇలా కాదు అన్నట్టు అనగానే వెంటనే ఇమ్మేమంటారు అంటే వాళ్ళు కూడా హ్యుమానిటీతోనే చెప్పారు, వాళ్ళే మనల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లే. యాక్చువల్గా కామనర్స్ ఏదో చేసేద్దాం, సెలబ్రిటీస్ నిరికిచ్చేద్దాం అని అనుకోవట్లా. ప్రాబ్లమే అక్కడ. ఇందాక మీకు స్టార్టింగ్ చెప్పిన పాయింట్ బిగ్ బాస్ ఎందుకు కంట్రోల్లో తీసుకుంటాడంటే ప్రాబ్లమే అది. బిగ్ బాస్ ఓనర్స్ టెనెంట్స్ అని పెట్టింది, ఓనర్స్ టెనెంట్స్ని రాచి రంపాలు పెట్టాలని, దాంతో టెనెంట్స్లో కొద్దిగా సింపతి రావాలని. అంటే సెలబ్రిటీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఎలాగో ఏ గుర్తింపు లేదు అంటే కనీసం ఈ సింపతి గుర్తింపుతేనే వాళ్ళకి కొంచెం లైమ్ లైట్ ఇద్దామని బిగ్ బాస్ ప్లాన్. వీళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని హ్యుమానిటీ, వీళ్ళు ఇంకా తెలియని బిగ్ బాస్ సీజన్లని చూసి వచ్చారు, వీళ్ళని రాచి రంపాలు పెడతారా పెట్టరు, బట్ ఏదో చేయాలి, ఏమి చేయకుండా ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఫన్ వేలో చేద్దాం, సింపుల్గా చేద్దాం, ఫన్గా చేద్దాం, స్కిల్ పేరుతో చేద్దాం, ఏదో చేద్దాం అన్న విధంగా ఉన్నారు. సో ఇమ్యూనిటీ వాళ్ళు కూడా ఇమ్యూనిటీ అని చెప్పారు బట్ విధానం బాగాలేదు. అంటే శ్రీజ విధానం వాళ్ళకి నచ్చల, కొంచెం చెప్పిన విధానం కొంచెం ఆర్డర్లా అనిపించింది. యాక్చువల్గా అదే కరెక్ట్ అయిన విధానం చెప్పాలంటే అలాగే చెప్పాలి, ఆర్డర్లాగే వెళ్ళాలి. నెక్స్ట్ పవన్ డైరెక్ట్ అదే ఆర్డర్ అంటే కూడా ఒక లెవెల్ ఉంటుంది, అది దాటకూడదు, అది దాటితే ఓవర్ అయిపోద్ది, అది తగ్గితే మజా రాదు. ఆ లైన్ ఉండాలి కరెక్ట్గా, ఆ లైన్ కరెక్ట్గా గీసిన వాళ్ళే బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తారు. నెక్స్ట్ హరీష్ మిగతాలకు ఏం చెప్తాడంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే అటు సైడ్ ఇంకో సైడ్ చెప్తాడు అది మీ మీదకి వస్తుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే. అంటే మీరు ఇప్పుడు మా టాస్క్ మేము వాళ్ళకి ఇచ్చాము, అది వేరే వాళ్ళు వచ్చి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటా ఉంటే మీ మీదకి వస్తుంది, రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి, మరి తీసుకుంటారా అని చెప్పి అడుగుతున్నాడు. ఇంకోసారి బర్నీ వాళ్ళు కూడా మధ్యలో మాట్లాడేస్తున్నారు, అంటే ఏంది వస్తున్నారు మాట్లాడుతున్నారు అన్నీ చేస్తున్నారు, మనం మాత్రం అలాగే ఇక్కడ ఒక్కళ్ళ మాట్లాడుతుంటే అందరూ మీరు మాట్లాడండి అనుకున్నారు. ఇంకోసారి కళ్యాణి సృష్టి ఇందాక స్టీమ్ అడిగింది మీకు కావాలంటే, అంటే అలాంటి స్టీము గీము ఏదైనా అడిగితే కత్తిర సిజర్ లాంటివి ఏదైనా అడిగితే ఇలా టాస్క్లు చేయించుకొని వాళ్ళకి ఇద్దాము, అది కూడా ఆలోచించండి అని చెప్పి కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చారు అందరూ, మళ్ళీ వస్తే హరీష్ స్టార్ట్ చేశారు అనమాట. సేమ్ పాయింట్లు మళ్ళీ చెప్తా ఉన్నాడు, ఇందాక చెప్పిందా మళ్ళీ క్లారిటీతో చెప్తున్నాం అని చెప్పి. రాముకి శ్రీజ వర్క్ ఇచ్చింది కాబట్టి ఆయన సింగిల్గా చేయాలి, మీరు ప్రాపర్గా చేస్తే ఓకే మీకు ప్రాబ్లం రాదు, అంటే మీరు ఒక్కళ్ళు ప్రాపర్గా చేసుకునేకపోతే మీకు ప్రాబ్లం రాదు, శ్రీజాకి ప్రాబ్లం రాదు. ఒకవేళ హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తే అది మేము చెప్పం,
చెప్పలేము, అంటే మాకు చెప్పొద్దు, మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం, మీకు నచ్చింది మీరు చేసుకోండి, మమ్మల్ని మాత్రం అందులో ఎక్కించొద్దు అన్న విధంగా చెప్పారన్నమాట. వర్క్ని వర్క్లా చేసుకోవాలి, రేపు నాకు వర్క్ ఇచ్చినా కూడా నేనే చేసుకుంటాను ఎంటైర్ థింగ్, నేను ఎవరి హెల్ప్ తీసుకొని ఎవరిని ఏం అడగనని చెప్పి. ఓనర్స్ టెనెంట్స్ అనేది ఇంకోటి, అది అయిపోయింది. ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ ఫ్లాట్గా ఉండకూడదు, ఎంటర్టైనింగ్గా చేద్దాం, మీకు నచ్చింది మమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ ఏదో ఒకటి మీ కళ బయట తీయండి, మీరు అలాగే కళాకారులు కాబట్టి మీ కళలని బయట తీయండి, మేము అప్రిషియేట్ చేస్తాం అన్నట్టు. ఒకవేళ ఐరనింగ్ లాంటివి వాడుకోవాలనుకోండి, ఇందాక వాడుకున్నారు స్టీమ్ లాంటిది కావాలనుకోండి, అప్పుడు మమ్మల్ని అడగండి, ఒక టాస్క్ వస్తాం, చిన్నది చేసి పెట్టండి అని చెప్పి. నెక్స్ట్ టేబుల్ క్లీనింగ్ అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఆ టేబుల్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ అది పెద్ద సమస్య అయిపోయింది. లాస్ట్ వరకు దాని మీద గొడవలు ఆ ప్రోమోలు అన్నింటిలో. కిచెన్ డిషెస్ ఎవరు చేస్తున్నారు వాళ్ళు డిసైడ్ అవ్వండి, వాళ్ళు చూసుకోండి అన్నారు, దాన్ని అక్కడ వదిలేశారు. నెక్స్ట్ బర్నీ గారు మాట్లాడారనమాట, ఒకవేళ మాకు ఇచ్చిన వర్క్ మేము చేయలేకపోతున్నాం అని ఎవరైనా ఓపెన్గా అడిగితే మనం చేద్దాం, ఎవరొకరు హెల్ప్ చేద్దాం, లేదంటే వద్దని చెప్పి. అలాగే ఇంప్రెస్ చేయాలని మీరు ఏదైతే ప్రపోజల్ పెట్టారో అని నేను చెప్తున్నప్పుడు ఇక్కడ ఏదో గట్టిగా బర్నీ గారు ఇస్తారనుకుంటే ఏమీ ఇలా దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నారు. తుస్ అయింది. ఇంప్రెస్ చేయడానికి మీరు లైన్ దాటకూడదు, ఇలా ఏమైనా చెప్తారేమో అనుకున్నా కానీ ఆయన ఏం చెప్పలేదు అనమాట. అలా చెప్తే అప్పుడు గొడవలు అవుతాయి. నెక్స్ట్ సంజన గారు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు, మేమందరం బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఏంటి ఫర్ బిగ్ బాస్ గేమ్ మనం కామనర్స్ కానీ అని సెలబ్రిటీస్ కానీ అంటున్నారు, కానీ నా దృష్టిలో అందరూ సెలబ్రిటీసే. వీఆర్ రెడీ, అంటే మీరు కూడా అగ్నిపరి షాట్ ఇచ్చారు కాబట్టి వీఆర్ రెడీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్, మేము చేస్తాం, మాకేం ప్రాబ్లం లేదని. సంజన గారు ఏదో సెకండ్ వీక్ థర్డ్ వీక్ వెళ్ళిపోతారులే అని అనుకున్నాను, కానీ లేదు, ఉంటారు. ఎందుకంటే ఆవిడ ఆట ఆడుతున్నారు, ఆవిడ మాట్లాడుతున్నారు, ఆవిడ మంచి గేమ్ ప్లాన్ చేసుకున్నారు, కానీ వర్కౌట్ అవ్వాలా. అదేంటి చెప్తారండి, కుకింగ్ మీద గేమ్ ప్లాన్ చేస్తారు కానీ వర్కౌట్ అవ్వాలి. ఇక్కడ ఆవిడ అలా చెప్తున్నప్పుడు ఆవిడేదో కామనర్ సెలబ్రిటీస్ ఏదో చెప్తున్నప్పుడు బిగ్ బాస్ మాట్లాడేశారు మధ్యలో, ఈ ఇల్లు ఓనర్స్ దాన్ని మర్చిపోయారా అని. ఎందుకంటే టెనెంట్స్ అంతా నుంచున్నారు, చేతులు ఓనర్స్ టెనెంట్స్ అందరూ కూర్చున్నారు, ఓనర్స్ అందరూ నుంచున్నారు. వెంటనే టెనెంట్స్ అందరూ లేచి నుంచున్నారు, ఓనర్స్ కూర్చున్నారు అనమాట. అమ్మగారు కూర్చోండి అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ అంటే టెనెంట్స్ మీరు సోఫా వెనక నుంచోండి అంటే వాళ్ళు వెళ్ళి సోఫా వెనక నుంచున్నారు. సంజన గారు మళ్ళీ కంప్లీట్ చేశారు, ఏదైనా టాస్క్ చెప్పండి కానీ నాకు హాట్ వాటర్ ఇవ్వండి అయ్యా, నాకు హాట్ వాటరే కావాలయ్యా అని చెప్పి ఇంకా ఏదో చెప్తారు, ఎందుకంటే ఇది చెప్పారనమాట ఆవిడ. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పాలండి, ఏంటంటే ఎవ్రీవన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్, డిగ్నిటీ అనేది ఇంపార్టెంట్. ప్రేమగా చెప్పండి, తలైనా కోసిస్తా అని అన్నారు. వెంటనే ఎవరి తలండి, మీదా లేదంటే వేరే వాళ్ళండి అని జోకేసాడు. సో అది డిగ్నిటీని రెస్పెక్ట్ చేయండి అన్న విధంగా అలా ఇవ్వండి అని. నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు అనమాట. బిగ్ బాస్ హౌస్కి స్వాగతం సుస్వాగతం. నిన్న ఎలా గడిచింది, నైట్ ఏం జరిగింది, ఎవరెవరికి ఏమేమి కళ్ళు వచ్చినాయి, నిద్ర పట్టిందా లేదా, ఏంటి బల్బులు దబ్బేద్దాం అనుకుంటున్నారు, మొత్తం వింటున్నా మొత్తం చూస్తున్నా, అలా ఏవో కొన్ని విషయాలు చెప్పి కొన్ని నేను యాడ్ చేశాను అనమాట. జస్ట్ మీకోసం, మీరు ఎంటర్టైన్ అవ్వాలి కదా, లేదంటే మీరు ఏం బాగాలేదు, రివ్యూ బోర్ కొట్టేస్తుంది, పైగా నువ్వేమో 50 నిమిషాలు చెప్పేస్తున్నావు అని అంటారని చెప్పి కొన్ని యాడ్ చేస్తూ ఉంటా, మీరు ఫాలో అయిపోండి ఫ్లోలో. సో ఇక్కడ మీరు గడిపే ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకం. ఎలా సార్, అన్ని మధుర అనలేదులేండి, జ్ఞాపకం. కొంతమందితో ఆలోచనలు కావచ్చు, మరి కొంతమందితో విభేదాలు రావచ్చు, స్నేహాలు రావచ్చు, విభేదాలు రావచ్చు, అదంతా ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు, నేను దాన్ని కట్ చేస్తానండి. బట్ ప్రతి క్షణం మీ ప్రయాణానికి ఒక ప్రత్యేకత చోటు చేసుకుంటుంది ఈ హౌస్ అయ్యి అని చెప్పి డామ్ డీమ్ డిస్క్ అన్నట్టు ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. సరే మీ ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ అని చెప్పి ముగిచ్చాడు. నెక్స్ట్ కష్టాలని చెప్పాడు కదా, కష్టాలని గుర్తొచ్చింది. నేను నాగ్ సార్ సమక్షంలో ఓనర్స్ ఎవరికైతే ఏమేమి పనులు ఇచ్చారో మీ అభిప్రాయాన్ని చెప్పారు. ఇప్పుడు బిగ్ బాస్ 9 హౌస్లో ఓనర్స్ మానిటర్స్గా మారి ఆ పని చేసే టెనెంట్స్కి ఏవైతే టాస్క్లు ఇచ్చారో వాటిని ఇప్పుడు మీరు ఖరారు చేయాల్సి వస్తుంది అన్నారు. ఖరారు ఏంటి అని వీళ్ళు కంగారు పడ్డారు, కన్ఫర్మ్ చేయాలి అని చెప్పి. సో అందరూ బయటికి రండి గార్డెన్ హాల్లో అని చెప్పారు. గార్డెన్ హాల్లోకి రాగానే ఒక సైడ్ సోఫాలు వేశారు, ఒక సైడ్ బెంచ్లు వేశారు. సోఫాలు ఎవరికి, ఎస్ రైట్ ఓనర్స్కి, బెంచ్లు ఎవరికి, ఎస్ రైట్ టెనెంట్స్కి అనమాట. సో ఓనర్స్ మానిటర్స్లో మరి మానిటర్ బ్యాచ్ పెట్టుకోవాలి, టెనెంట్స్కి ఆ వర్క్స్ మళ్ళీ అసైన్ చేయాలి, కావాలంటే మార్చి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. సింపుల్ టాస్క్, ఇందులో చాలా కన్ఫ్యూజన్లు జరిగినాయి. సో మీకు కావాలంటే ముందునేమో లేదా ఏదైనా చేయండి అని చెప్పారు అనమాట. కావాలంటే మార్చుకోండి అని చెప్పాడు. నెక్స్ట్ బిగ్ బాస్ కళ్యాణ్ స్టార్ట్ చేయండి అంటే నిన్న సేమ్ మాట అనమాట. కళ్యాణ్ నేను చెప్పకుండానే మీరు అన్ని చేసుకోండి, ఫ్లోరా సైని గారు మీరు అన్ని పనులు చేశారు, ఉదయం క్లీన్ చేశారు, మధ్యాహ్నం క్లీన్ చేశారు, నాకు చాలా బాగా ఇచ్చారు కాబట్టి మీరు బాగా చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని మార్చాలనుకోవట్లా, అప్రిషియేటెడ్ అని చెప్పి ఆవిడకి మళ్ళీ బ్యాడ్జ్ ఇచ్చారు. ఆవిడ అందరి ముందు థ్యాంక్స్ చెప్పుకొని వెళ్ళారు. నెక్స్ట్ హరీష్ని పిలిచారు హౌస్ క్లీనింగ్కి. ఇక్కడ 2 బ్యాడ్జ్లు ఇచ్చారు, ఒకటి కాదు. ఎందుకంటే బిగ్ బాస్ కూడా అర్థమైంది, ఇల్లు బెడ్రూమ్ నుంచి గార్డెన్ దాకా ఒకటట్ట క్లీన్ చేస్తాను, నాకు అర్థం కాదు, మళ్ళీ 2 బెడ్రూమ్లు అవ్వదు కదా. సో బిగ్ బాస్ టీం కూడా వెలిగింది, ఓకే ఇది ఇలా కాదు ఇద్దరికి ఇవ్వాలని చెప్పి. కళ్యాణ్ అప్పుడు హరీష్ ఏం చేస్తాడంటే ఒకటి ఆప్షన్ మార్చాను నేను, 2 ఉన్నాయి కాబట్టి ఒకటి ఇమ్ముకి ఇస్తాను, ఇంకోటి సృష్టికి ఇస్తాను అని చెప్పి సృష్టికి ఇచ్చాడు. నేను ఎవరైతే ఇద్దరు నుంచి ఉన్నారో వాళ్ళు అనుకున్నారు ఆ ఇద్దరు నుంచి ఇవ్వాలని, వాళ్ళిద్దరు నుంచి ఇచ్చారు. వాళ్ళిద్దరు నుంచి ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు, అక్కడ అందరూ ఉంటాయి, ఇద్దరు నుంచి ఇవ్వాలంటే అప్పుడు అసలు ఆప్షన్ ఉండదు కదా. నెక్స్ట్ బర్నీ హరీష్ని అప్రిషియేట్ చేశాడు, నీ వర్క్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి నువ్వు ఏదైతే అనుకున్న ఏదో ప్లాన్ చెప్పాడు అనమాట. సో దాన్ని అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పి. నెక్స్ట్
శ్రీజ అడిగింది అందరిలో తీసుకోవచ్చా అంటే ప్రియా అలా కాదు, నువ్వు తనుజాని తీసుకుంటే మళ్ళీ పవన్కి ఎలా అవుతుంది అయ్యి అని చెప్పి నేను చెప్పింది. కానీ అందరిలోంచి తీసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్ పవన్ బిగ్ బాస్ పిలిచాడు అనమాట పవన్ని. అదే ఏంటిది టాస్క్ పవన్ది మర్చిపోయానబ్బా. గిన్నెలు అనుకుంటా కదా, గిన్నెలు వాషింగ్, యుటెన్సిల్స్ వాషింగ్, అది మార్చుదాం అనుకుంటున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారంటే లేదు నేను రీతు బాగా చేసింది, రీతుతోనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను డిష్ వాషింగ్ అన్నాడు. ఇక్కడ ఒకటి వచ్చింది, డిష్ వాషింగ్ చేసేవాళ్ళు ఆ టేబుల్ క్లీన్ లేదంటే కిచెన్ క్లీన్ చేయాలా లేదా అని వస్తే హరీష్ హౌస్ క్లీనింగ్ అంటే కిచెన్ టేబుల్ వస్తుంది, డైనింగ్ టేబుల్ వస్తుంది, అన్నీ వస్తాయి, అంతే ఆయన హౌస్ క్లీనింగ్ కదా. బట్ ఏంటంటే చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది ఎన్ని క్లీన్ చేసుకునే ఎన్ని వాటికి. సో రీతుని అడుగుతాడు, అది పెద్ద టాస్క్ కదా అండ్ నీకు ఇది చిన్న టాస్క్ అవుతుంది, నువ్వు చేసే అనగానే రీతు నేను చేసేస్తా అంటే డన్ అయిపోయిందని చెప్పి పెళ్లి కూర్చుంటాడు. నెక్స్ట్ సంజన ఇంకా సైడ్ నేను కుకింగ్ చేస్తా అంటది. అనగానే అందరూ అమ్మో మీకు రాదన్నారు కదండి అంటే అరే నేను జోక్స్ వేసారంటే ఇమాన్యుల్ అంటాడు అదే మేడం ప్రాబ్లం, మీరు జోక్స్ కూడా సీరియస్గా వేస్తున్నారు అని చెప్పి. ఆవిడ యాక్చువల్గా మంచి కాంటెంట్ ప్లాన్ చేసుకుంది, బిగ్ బాస్ నీళ్ళు చల్లాడు. అదేంటి అంటే నాకు కుకింగ్ రాదు అని అందరిని సాగుకొట్టారు. ఇప్పుడు ఆవిడ కుకింగ్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు, బట్ బిగ్ బాస్నే పానీ డాల్ దియా ఉన్కి ప్లాన్కి ఊపర్, అదనమాట సంగతి. సో ఎవరు నమ్మే పొజిషన్ లేరు. ఆవిడ నిజంగా నిమ్ము చెప్పినట్టు అంత సీరియస్గా వేసింది రాత్రంతా ఆ జోకులన్నీ. అందుకనే మీరు మిడ్ నైట్ ముచ్చట్లు చూడాలి అగైన్, అందరే కాదు నాకు చూడండి స్వార్థం. నెక్స్ట్ పవన్ వచ్చాడనమాట, ఎందుకంటే రీతుకి ఇచ్చారు, రీతు తన కింద ఉంటుంది కదా. సో పవన్ ఒప్పుకోవాలా, హౌస్ క్లీనింగ్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి డైనింగ్ టేబుల్ కిచెన్ వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఈవిడ చేస్తే వద్దు అని చెప్పి దాన్ని కడ్డిచ్చాడు అనమాట. నెక్స్ట్ శ్రీజ వచ్చింది, అక్కడ క్లాత్స్ వాషింగ్ టాస్క్ శ్రీజాది. లాండ్రీ ఉమెన్ అంటే అక్కడ లాండ్రీ ఉమెన్ లాండ్రీ మ్యాన్ అని చెప్పి 2 పెట్టారు. సో ఆవిడ లాండ్రీ ఉమెన్ కింద నేను సంజన గారిని తీసుకుంటున్నా అంటే సంజన గారు సరే థ్యాంక్ యూ ఏదో ఒకట్లే అన్నట్టు వెళ్తున్నారు. బిగ్ బాస్ ఏమంటారంటే మీరు ఒక్కళ్ళనే తీసుకోవాలి అని చెప్పాడు. ఇంతలా గట్టిగా రిసి చెప్పాడు బిగ్ బాస్ మైక్లో, మీరు ఒక్కళ్ళనే తీసుకోవాలి అన్నాడు. అక్కడ లాండ్రీ ఉమెన్ ఎందుకు పెట్టాడు, అబ్బాయికి ఇస్తే లాండ్రీ మ్యాన్, అమ్మాయికి ఇస్తే లాండ్రీ ఉమెన్ అని. ఇప్పుడు అమ్మాయి లాండ్రీ మ్యాన్ అని ఒకటే పెడితే అమ్మాయికి ఇస్తే లాండ్రీ మ్యాన్ అని వేసుకుంటే బాగుంటుందా, బాగుంది కదా, అందుకని అలా పెట్టాడు. శ్రీజ బర్నీ గారు మీకు కుకింగ్ అప్పుడు అంటే సంజనని కూర్చోమంటది, బర్నీ గారు మీకు కుకింగ్ వచ్చా అని అడిగిద్ది. ఒకవేళ రాదు అంటే ఆయనకి ఇద్దాం అనుకునిద్ది అనమాట. అని అనుకుని మళ్ళీ ఒకరికే ఇవ్వాలి అని చెప్పి తనకు అర్థమైద్ది. వెంటనే మనీష్ అరే కాదబ్బా బేసిక్ కామన్ సెన్స్ అబ్బా 2 ఉన్నాయి అబ్బా భయ్యా బేసిక్ కామన్ సెన్స్ అని చెప్పాడు ఒకరికే ఇవ్వాలని, ఎలా అవుతుంది. సో అందుకని అందరూ మాట్లాడాలంటే ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉంటే మనకు అర్థమైద్ది ఎవరి లాజిక్ ఏంటి, ఎవరు అలా ఆలోచిస్తున్నారు ఏంటని. చూసారా పప్పులు గాలిసాడు మనోడు. నెక్స్ట్ సీజా అరే ఒక్కరే అన్నారు అక్కడ ఏమి ఇచ్చారంటే ఉమ్మన్ అయితే ఉమ్మన్ పెట్టమని, మ్యాన్ అయితే మ్యాన్ పెట్టమని అని చెప్పి శ్రీజ కరెక్ట్గా చెప్పింది. అమ్మాయి కరెక్ట్గా అర్థమైంది అది, కానీ వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రియా కూడా బిగ్ బాస్ చెప్పండి బిగ్ బాస్ మాకు అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అని. శ్రీజ అరే సింపుల్ అబ్బా అని చెప్పి శ్రీజ చెప్తుంది. శ్రీజ చివరికి వీళ్ళ దెబ్బకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. బిగ్ బాస్ లాండ్రీ మానిటర్ అంటే అసలు అర్థం ఏంటి శ్రీజ అని అడిగాడు. శ్రీజ ఏమంటది బట్టలు ఉతకడం అన్నట్టు అంటది. మానిటరింగ్ అంటే అదే బట్టలు ఉతికించడం, ఆరేయటం, కుదిరితే ఐరన్ చేయటం ఇవన్నీ దానికి ఎందుకు వస్తాయి అంటే మనీషి ప్రియ ఇద్దరు అబ్బాయిలకి ఒకరికి అమ్మాయిలకి ఒకరికి పెట్టే అబ్బా అదే అబ్బా అని చెప్పి మళ్ళీ చెప్తారు. ఇంకా శ్రీజ సర్లే రండి సంజన గారు వచ్చేయండి అనగానే అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ చెప్తాడు మీరు ఒక్కరినే ఎంచుకోవాలి, ఒక్కళ్ళనే ఎంచుకోవాలి, ఐరన్ మీ ఇష్టం చేయించుకుంటారా లేదా అనగానే డ్యూటీ మాత్రం ఒక్కళ్ళే చేయాల్సి ఉంటుంది అని చెప్పి 1-2 సార్లు మళ్ళీ చెప్పేప్పటికి అప్పుడు శ్రీజ అరే ఎంతే కదా అవసరంగా మీ వాళ్ళు నేను పప్పులో అనేసా అన్నట్టు అప్పుడు మళ్ళీ అంతా వద్దు, భరణి వద్దు, సంజన వద్దు, ఎవరు వద్దు, రాముని వచ్చి ఎందుకు ఈ తలకాయ నొప్పి అని చెప్పి ఇస్తుంది. నేనైతే నిన్ను స్టీమ్ ఐరన్ కూడా నేనే చేయమంటున్నానని చెప్పిద్ది అనమాట. నెక్స్ట్ మనీష్ కుకింగ్ సంజనకు ఇవ్వు అని చెప్పి పక్కన ప్రియాకి చెప్తూ ఉంటాడు. సంజనకు ఇవ్వకు అని చెప్పి మళ్ళీ ఇట్స్ యువర్ కాల్ అంటాడు. అలాగే ఆవిడ కావాలని సీన్ చేస్తుంది అని సో కనిపెట్టాడు కొద్దిగా కాంటెంట్ కోసం ఏదో చేస్తుందని. బట్ ఆవిడ కుకింగ్ వచ్చు కదా ఎందుకు మార్చాలి, కానీ ఆవిడ కుకింగ్ ఇస్తే కుకింగ్ ఏరియాలో ఆవిడ డామినేషన్ చేస్తుంది, ఇలాంటి కాంటెంట్ క్రియేట్ చేసిద్ది అని చెప్పి. పక్కన శ్రీజ అంటది భరణి గారికి రాదంట అంటే అందరూ అలానే అంటారు, వచ్చు కదా అలా రానని అంటారు అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ ప్రియాని పిలుస్తాడు. కుకింగ్కి 2 ఎంచుకోవాలి, 2 బ్యాచెస్ ఇచ్చారు, 2 ఎంచుకోలేగానే సంజనాని కొనసాగిస్తావా లేక ఎవరినైనా నేను నిర్ణయం మార్చుకుంటా అంటే నేను మార్చుకుంటాను అంది. ఐ వాంట్ ఎ మ్యాన్ అంది. సో భరణి గారిని పిలిచింది ఇచ్చింది, నాకు రాదు కానీ నేను ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నట్టు ఆయన చెప్పాడు. నెక్స్ట్ తనుజ గారిని సెలెక్ట్ చేశారు. తనుజ గారు ఏమన్నారంటే చేస్తా బాగా చేస్తా నాకు వచ్చినంత చేస్తా, కానీ సాల్ట్ ఎక్కువైతే అవ్వదు, తక్కువైనా కొంచెం మసాలాలు తక్కువైనా మీరు వచ్చి కంప్లైంట్లు గట్రా చేయకండి, నాకు సిరాక్ అలా చెప్పలేదు కానీ అలా మాత్రం చెప్పొద్దు, చేయకండి, వదిలేయండి. సో నా వల్ల ఆయన జడ్జి చేయకండి అన్నారు, వదిలేయండి నా వల్ల ఆయన ఎంతైతే నేను చేస్తా అన్నారు. సూపరు తీసుకున్నారనమాట.
నెక్స్ట్ బిగ్ బాస్ మానిటర్స్ టెనెంట్స్ చేత పని చేయించడం అది మీ కర్తవ్యం, అది కనుక వాళ్ళు ఏమైనా చేయకపోతే పర్యవసానాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పారు. సో టెనెంట్స్కి కూడా ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఓనర్స్ని కావాలంటే ఏడిపించచ్చు, నేను ఏం చేసుకుంటా చేసుకో అని చెప్పి. అప్పుడు బిగ్ బాస్ వాళ్ళని నిలదీస్తాడని చెప్పి వాళ్ళ ఉద్దేశం. సరే నా గార్డెన్ ఏరియా నాకు నచ్చలేదు, ఇంకా పని మొదలెట్టండి, మీ ఆయుధం తీసుకోండి ఇమాన్యుయల్ అని చెప్పారన్నమాట. ఆ గార్డెన్ ఏరియా అంతా చండాలంగా ఉందని. ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది. దీని అంతటి తర్వాత మన ప్రోమోలో చూపించింది అంతా ఇదే అనమాట. హరీష్ క్లారిటీ వచ్చింది, హౌస్ అంటే ఇల్లంతా అని, అంటే హౌస్ క్లీనింగ్ అంటే ఇల్లంతా అని చెప్పి ప్రియా చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. 3 times కుకింగ్ ఈజీ కాదు అంటే కుకింగ్ వాళ్ళని ఆయన ఏమంటాడు, కుకింగ్ వాళ్ళని ఆ కిచెన్ టేబుల్ సాఫ్ చేసుకొని అంటాడు. కానీ 3 times కుకింగ్ చేస్తారు, వాళ్ళకి ఈజీ కాదు, వాళ్ళిద్దరు చేయటం అని చెప్పి. ఇంకో సైడ్ పోనీ గిన్నెలు కడిగే వాళ్ళని క్లీన్ చేయమంటే ఆ 3 సార్లు గిన్నెలు కడిగిద్ది ఈజీ కాదని పవన్ అంటాడు. అంటే వాళ్ళ వాళ్ళు కదా వాళ్ళందరూ. సో మనోడేమో యూటిల్స్ అంటే 3 times కష్టం అంటాడు. నేనేమనుకుంటున్నా అంటే హౌస్ క్లీనింగ్ అంటే ఆల్ టుగెదర్ కిచెన్ టేబుల్ డైనింగ్ టేబుల్ మొత్తం చేయగలరా అంటే, ఇదంతా చేసుకొని ఫ్లోర్ చేసుకొని ఇవన్నీ చేయగలరా, చేయలేరు కదా అంటే, సృష్టి చేస్తాను నేను వెంటనే చేస్తాను, రోజు చేయలేను అంటే రోజు చేయగలను కానీ ఈరోజు గార్డెన్ ఇవన్నీ అబ్బా ఎవడో డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, డిస్టర్బ్గా ఉంటే సారీ, గార్డెన్ చాలా టైం పట్టిద్ది చేయలేను అని చెప్పి సర్లే ఏదో ఒకటి మేము చేసుకుంటాం అంటా ఉంటారు. ప్రియా ఏమో బ్యాడ్జెస్ రాని వాళ్ళు చేసేది బ్యాడ్జెస్ రాని వాళ్ళకి ఇద్దాము అన్నట్టు హరీష్ అంటాడు, హెల్ప్ చేసేటట్టని. ప్రియా అంటే బ్యాడ్జెస్ రాని వాళ్ళు చేయాలన్నది మనకు క్లియర్గా లేదు, ఆ పాయింట్ ఆ థింగ్ లేదు. సో చేయొచ్చో లేదో అని చెప్పి తెలియదు అనగానే దాన్ని ఓవర్లాప్ చేస్తాడు. ఇక్కడ తనూజ లేచి ఫుడ్ వేస్ట్ ఉండ చూసుకోండి, ఒకవేళ మధ్యాహ్నం మిగిలిపోతే రాత్రికి మళ్ళీ పెడతానని చెప్పి ఆవిడ వేరే సపరేట్ పాయింట్ ఆవిడ చెప్పుకుంటారు. నెక్స్ట్ హరీష్ సంజన గారు ఖాళీ కాబట్టి ఆవిడ చేస్తే బాగుంటుంది అని, బ్యాడ్జెస్ లేకపోయినా ఆవిడ చేస్తే బాగుంటుంది అనగానే మనీష్ వెంటనే మాకు బ్యాడ్జ్ లేదు, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి బ్యాడ్జ్ లేదు, బిగ్ బాస్ ఈ బ్యాడ్జ్ పెట్టిందే దీనికోసం, ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇవ్వటం అంటే బ్యాడ్జ్ లేని వాళ్ళకి కూడా వర్క్ ఇస్తానంటాం, ఇట్స్ నాట్ రైట్. ఆయన ఏమిటంటే బ్యాడ్జ్ లేని వాళ్ళకి ఆ టేబుల్స్ కిచెన్ టేబుల్ డైనింగ్ టేబుల్ ఇచ్చేస్తే అయిపోయింది కదా అంటాడు. హరీష్ అంటే మీకు బ్యాడ్జ్ రాలా, మనీష్ రాలేదు, ఓకేనా మీరు మాట్లాడకండి అనగానే బర్నీ వచ్చాడు. అన్నే ఆపేస్తున్నాడు ఆయన. ఎందుకు బర్నీ గారు, అసలు ఏమీ జరగలేదు అక్కడ, ఇంకా ఆయన అరవలేదు గట్టిగా, ఈయన అరవలేదు ఎందుకు వచ్చేసారు మధ్యలో, ఏదో ఇద్దరు గొడవ అయితే నేను పెద్ద మనిషిని ఆపేద్దాం అన్నట్టు అనిపించింది. ఎందుకు వెళ్ళకండి, అలా వెళ్తే మనం తగ్గుతాం, అయినప్పుడు వెళ్ళాలి కరెక్ట్గా, అవ్వకుండా వెళ్తే ఏంటి తెలియదు కదా, గొడవ అయితే కానీ ఎవరి పాయింట్లు ఏంటో తెలియదు, ఆయన వెళ్ళి మధ్యలో ఆపేశాడు. హిందీలో అయితే సల్మాన్ ఖాన్ ఇలా చెప్తూ ఉంటారు, అలా వెళ్ళకండి, అది అయ్యేదాకా ఉండండి చేయి దాటిపోతున్నప్పుడు అని. సో సుమన్కి వర్క్ రాలేదు, ఆయనకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, డైనింగ్ టేబుల్ చేయండి అని చెప్తాడు. అంటే అది ఒప్పుకోపోతేనేమో ఏదైనా వస్తే నా మీదకి నేను తీసుకుంటా, సరేనా నా మీదకి తీసుకుంటా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా రెడీ. ఎందుకు బ్రో డైనింగ్ టేబుల్ క్లీనింగ్కి కిచెన్ టేబుల్ క్లీనింగ్కి అంత పెద్ద మాటలు, రెడీ నేను తీసుకుంటాను అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా ఓపెన్గా అని చెప్పి. భయ్యా బిగ్ బాస్ చూసి వచ్చారు నాకు చేయట్లేదు, ఏమైనా ఇంట్లో అటు ఇటు అయితే బిగ్ బాస్ ఏం చేస్తుంది సార్, పలానా వ్యక్తికి కూడా పనిష్మెంట్ హౌస్ అందరికి ఇస్తాడు. సెకండ్ ప్రోమోలో జరిగిందే అది, కొంతమంది తీసుకుంటా అన్న హౌస్ అందరికీ రెట్టి కూర్చోబెట్టి వాయించాడు, వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి. అక్కడ ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. సో అదన్నమాట సంగతి. అప్పుడు మళ్ళీ శ్రీజ ఏమంటుందంటే హరీష్తో, ఇంత టాస్క్ పెట్టి ఇన్ని బ్యాడ్జెస్ ఇచ్చి ఇంత చేసిన తర్వాత నువ్వు బ్యాడ్జెస్ లేని వాళ్ళకి పనిస్తానంటే అలా ఎలా అవుతుంది, అది అవ్వదు, అది కుదరదు అన్నట్టు అంటది. మీ హౌస్ క్లీనింగ్కి 2 ఇచ్చారు, వాళ్ళ చేత హౌస్ మొత్తం చేయించాలి అంతే. అంటే హరీష్ హౌస్ క్లీనింగ్ అంటే ఫ్లోరే, ఆ లెక్కన మాట్లాడుకుందాం, హౌస్ క్లీనింగ్ అంటే ఫ్లోర్ క్లీనింగ్ అని చెప్పారు నాకు, నేను అదే చేస్తాను, అయిపోయింది, ఇంక టేబుల్స్ ఇవన్నీ నాది కాదు, అయిపోయింది, సింపుల్, ఓకే వెళ్ళిపోదాం అని చెప్పి దిగిపోతాడు. నెక్స్ట్ మనీష్ హరీష్ వీళ్ళందరూ కింద నుంచి మాట్లాడుకుంటారు అనమాట. మీ ఇష్టమే, మీరు ఏదంటే అదే అన్నట్టు మాట్లాడితే ఇంకా అక్కడే ఉంటాడు. సో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏదంటే హరీష్ ఏమంటాడంటే మాట్లాడాలని మాట్లాడుతున్నారా, పాయింట్ ఉందా, ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టు అంటాడనమాట. నేను చెప్పేసేగా శ్రీజతో బాధ్యత తీసుకుంటే, శ్రీజ అల్లి అంటది, నేను చెప్పాను శ్రీజ నేను బాధ్యత తీసుకుంటానని, అయిపోయిందిగా మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అంటే, శ్రీజ ఎలా అయిపోయింది వాళ్ళకి బ్యాడ్జెస్ లేవు కదా అని శ్రీజ అంటది. అలాంటి వాళ్ళకి ఎలా వర్క్ ఇస్తావు అని చెప్పి హరీష్ మళ్ళీ అగైన్ మీరు మాట్లాడాలని మాట్లాడుతున్నారా అంటే కాంటెంట్ కోసం మాట్లాడుతున్నారా లేదంటే నిజంగానే ఏదైనా వ్యాలిడ్ పాయింట్ ఉందా అని చెప్పి అంటాడు. నెక్స్ట్ ప్రియా వెనక నుంచి వాళ్ళు చేయాలంటే చేసుకొని, అంటే మిగతా వాళ్ళు ఎవరైనా చేయాలంటే చేసుకొని, కానీ నాకు ప్రాబ్లం అవుతుంది, నేనైతే నా టీంలో చేయనివ్వను, అంటే కిచెన్ టీం ఏదైతే ఉందో వేరే వాళ్ళని అయితే రానివ్వను అని చెప్పి. ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారా సరే, నాకు మాత్రం వద్దు, నా కుక్స్ ఉన్నారు వాళ్ళే చేసుకుంటారు, మ్యాటర్ క్లోజ్ అని చెప్పి. ఇంకో సైడ్ హరీష్ భరణి సంజన వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. హరీష్ నాకు తెలీదా నేను ఎన్ని చూడలేదా ఎన్ని చేయలేదా అని చెప్తాను అనమాట. భరణి ఏమో అదే కదా అబ్బా బిగ్ బాస్ అంటే అందరూ ఒకలా ఉంటారు కదా, డిఫరెంట్గా ఉంటారు, ఇంకేముంది ఏం చెప్తుంటే అక్కడ డీమన్ పవన్ వచ్చి మాట అంటాడు. ఏమంటాడంటే మనం ఓనర్స్ మనం మాట్లాడుకుందాం అని చెప్పి నెమ్మదిగా హరీష్ చెప్తాడు. కరెక్ట్, వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు ఓనర్స్ అన్న విషయం మర్చిపోయి టెనెంట్స్ ఎవరైతే వీళ్ళు పనులు ఉన్నారో వాళ్ళు మా టీము అనుకొని అట్లా వెళ్ళిపోతున్నారు. అప్పుడు వచ్చి డీమన్ పవన్ చెప్పేది కరెక్ట్ మాట. భయ్యా ఇక్కడ వీళ్ళ ముందు మనం మాట్లాడుకొని తక్కువ అవ్వకూడదు, మనం సపరేట్గా మాట్లాడుకుందాం, మనం డిసైడ్ చేసుకుందాం బ్యాడ్జెస్ లేని వాళ్ళు చెయ్యాలా వద్దా అని.
మనం డిసైడ్ చేసుకుని అప్పుడు చెప్దాం. నువ్వు ఇలా ఓపెన్గా చెప్తుంటే ఆయన ఏంటి, నేను డామినేషన్ నేను చేసుకుంటాను, తేడా వస్తే నేను చూసుకుంటానట్టు ఆయన. కానీ డేమన్ పవన్కి మ్యాటర్ అర్థమైంది, వీళ్ళ ముందు మనం చులకన అయిపోతాం అని చెప్పి అది కనిపెట్టాడు. గుడ్. నెక్స్ట్ ప్రియా ఏంది ప్రతి దానిలో దూరుతున్నాడని చెప్పి హరీష్ మీద ఆవిడ కోపడుతున్నారు అనమాట. కళ్యాణ్ ఆయన మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో వచ్చావు, అదే ఆయన కోపం, అందుకే కోపం వచ్చిందంటే అక్కడ హరీష్ వచ్చాడనమాట. వచ్చి మీ వాయిస్ ఎక్కువ ఉందండి, గట్టిగా మాట్లాడుతున్నాను ప్రియాతో. అంటే నేను ఎక్కడ మాట్లాడండి, సార్ సార్ అంటున్నాను, నేను మిమ్మల్ని సార్ అని చెప్పి అంటున్నా అంటే హరీష్ చిన్న లాజిక్, మీరేమన్నారు, మా వాళ్ళు కుకింగ్ తప్పితే 3 times అన్నారు, ఇంక మిగతా వాళ్ళు మిగతా ఏం చేయమన్నారు. మరి వీళ్ళు రోజంతా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ వచ్చి ఎలా చేస్తారు, ఎంత అవ్వదు కదా. ఇలాంటివి వస్తే ఇంక ఇదే పనిలో ఉంటారు అండి, కాగితాలు పడేవన్నీ వస్తే ఇదే పనిలో ఉంటారు. 3 సార్లు కిచెన్ క్లీనింగ్ చేయాలి అంటే మళ్ళీ వచ్చి కిచెన్ క్లీనింగ్ 3 సార్లు అంటే 3 వంటలైన ప్రతిసారి కిచెన్ క్లీన్ చేయాలి, డైనింగ్ క్లీన్ చేయాలంటే ఎంత వర్క్ అది అని చెప్పి హరీష్ తన బాధ అని చెప్తానమాట. ప్రియా నేనేం గట్టిగా మాట్లాడలేదండి, నేను పక్కన నిలబడి సార్ సార్ అని పిలిచాను, అదే నేను కొంచెం అది మీరు కొంచెం ఆలోచించండి, అరవకండి అని చెప్పి కొంచెం నెమ్మదిగానే చెప్పింది. హరీష్ కొంచెం అరుస్తున్నాడు, ఇరిటేట్ చేస్తున్నాడు అని చెప్పి. ఇంకొక సైడ్ కళ్యాణ్ భరణి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఏంటంటే భరణి ఏమంటారంటే మీలో మీరు గొడవాడుకుంటుంటే మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం, మీరు ఒకటి చెప్పండి మీరు అనుకున్నారు, ఎందుకు ఇలా గొడవలు ఆడుకుంటున్నారు ఏంటి అని చెప్పి, మీరు చెప్పేది ప్రాపర్గా కన్వే అవ్వటం లేదు అని చెప్పి ఇంక అదే డిస్కషన్. సో అలా హరీష్ వాళ్ళతో మాట్లాడకుండా బ్యాడ్జెస్తో నేను ఇచ్చుకుంటా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇలా కోపం వచ్చింది. సో అలా వాళ్ళందరి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది సాగింది. కొద్దిగా హరీష్ చెప్పాల్సిన పాయింట్ ప్రాపర్గా చెప్పకుండా నేను ఇంతే అన్నట్టు ఆ విధంగా చెప్పడం వల్ల ఏంటంటే ఇరిటేటింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనీష్, హరీష్, శ్రీజ వీళ్ళందరూ ఇంకా సపరేట్గా మాట్లాడుకుంటున్నారనమాట. అప్పుడు మనీష్ ఏదైతే ఇందాక ఇష్యూ అయిందో దాని గురించి, మీరు అన్నదే నేను అంటున్నా కానీ వాలంటీర్ చేస్తే చేయనియండి, అంటే వాళ్ళు వచ్చి మేము వాలంటీర్ చేస్తామని చేయనివ్వండి, కానీ తర్వాత మీరు లాస్ట్లో పాయింట్ అన్నారు కదా అది స్పాట్ ఆన్. ఏంటి ఏమన్నాడరా నేను అనుకున్నా. ఏంటంటే ఏదైనా అయితే నేను బాధ్యత తీసుకుంటా, నేను ఎలిమినేషన్ అయిపోతా అన్నారు, ఎలిమినేషన్ రెడీ అన్నారు కదా, ఓనర్షిప్ తీసుకున్నారు. భయ్య ఆయన ఏంది అందరికీ దెబ్బపడిద్ది కానీ ఇంటి నుంచి పంపించేస్తారా ఏంటి, ఓనర్షిప్ తీసుకుంటే టెనెంట్స్ మీదకి రాదు, అంటే మిగతా వాళ్ళకి మీదకి రాదని వాళ్ళ మీదకి వస్తుంది అని చెప్పి, అంటే ఆయన మీద వరకు వస్తుంది అని చెప్పి. బట్ సింపుల్ సార్, అగ్ని పరీక్షలో చూసాం కదా, నాకు రాలేదు బ్యాడ్జ్ ఓకే, బట్ మీరు ఆ పాయింట్ ఏదైతే తీశారో బ్యాడ్జ్ లేదన్నది అది నాకు కొంచెం నచ్చలేదు అనగానే హరీష్ అంటే సారీ చెప్తాడు. ఓకే ఓకే భయ్యా సారీ అన్నట్టు సారీ చెప్తాడు. మనీష్ ఓకే కట్, మీకు ఇంకోటి అర్థం అవ్వాలి ఏంటంటే నేను ఓనర్నే కదా అని చెప్పి, బ్యాడ్జ్ రాలేదు కానీ ఆయనకి ఓనరే, ఆయనకి చెప్పే ఛాన్స్ ఉంది, ఆయనకి కూడా మాట్లాడచ్చు. సో మనీష్ ఈ పాయింట్లో రైటు అది చెప్తాడు, హరీష్ దానికి సారీ చెప్తాడు. సో కలిసిపోయారు అనమాట, ఇందులో పెద్ద పసలేదు. నెక్స్ట్ పవన్, ఈయన చెప్పింది వ్యాలిడ్ పాయింట్, మనం చెప్పకూడదు. మనీష్ చెప్పింది వ్యాలిడ్ పాయింట్, మనం చెప్పకూడదు. వాళ్ళు అంటే మీరు వచ్చి చేయండి అని బ్యాడ్జెస్ అని చెప్పకూడదు. వాళ్ళు వచ్చి వాలంటీర్గా చేసుకుంటే చేసుకోనండి, మనకేం పోయింది అంటే. శ్రీజ అంటది సంజన గారు ఏమంటున్నారు, నాకు పర్మిషన్ ఇచ్చారు ఓనర్స్, నేను చేస్తా అంటున్నారు. సో వీళ్ళు ఏమంటారంటే బ్యాడ్జెస్ లేనిలో చేయటం వల్ల మనకి ఇష్యూ అయ్యిద్ది అన్నది మనీష్, పవన్, శ్రీజ వీళ్ళ పాయింట్. హరీష్ ఏంటి నేను ఇచ్చేస్తా అంటాడు. సో వాళ్ళు అలా చెప్తారు, అలా కాదు వాళ్ళు వాలంటీర్కి వస్తే వాళ్ళు చేయనియండి అన్నది వ్యాలిడ్ పాయింట్ వెళ్ది. కానీ వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు వాలంటీర్కి వచ్చి నేను చేస్తా అన్నప్పుడు అసలు సింపుల్ లాజిక్ అబ్బా ఏం లేదు ఇదంతా, వాళ్ళు వచ్చి నేను చేయాలి అని అన్నప్పుడు మీ పని అవ్వట్లేదు అన్నప్పుడు ఇక్కడ మీరు టాస్క్ ఇవ్వాలి, మీరు పిలవాల సరేనా, వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు సరే నన్ను టాస్క్ చేసి ఇంప్రెస్ అయ్యి నీకు వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఇస్తానని ఇవ్వాలి. బిగ్ బాస్లో ఏం చేసినా ప్రాపర్ రీజనింగ్ ఉండాలి. రేపు నాగార్జున అడిగారు అనుకోండి ఎందుకు నీ బ్యాడ్జ్ పని చేయొచ్చు అంటే సార్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంతే, ఆయన చేయలేకపోతున్నాడు. దట్టి వీళ్ళకి ఒక టాస్క్ పెట్టాను నేను, టాస్క్ కూడా చేసి హెల్ప్ చేశారు, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇచ్చాను అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్ అయిపోయింది. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు, ప్రాపర్గా చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓనర్ ఈయన మానిటర్ చెప్పకుండా వాళ్ళు వెళ్ళి చేసేసిన తప్పు అవుతుంది. ఈయన ఏం చేయకుండా సింపుల్గా రిక్వెస్ట్ నేను చేస్తానంటే హెల్ప్ చేయన్నా తప్పు అయిపోద్ది. ఒక టాస్క్ చేసుకుని చేస్తే దగ్గర ప్రాపర్ రీజన్స్ ఉంటాయి. అది నెక్స్ట్ శ్రీజాన్ మనీష్ అంటారు రేపు ఒక పాయింట్ వస్తే అంటారు వేరే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అది అని చెప్పి ఇంక ఇదే డిస్కషన్ కొనసాగుతూ ఉంది. నెక్స్ట్ మనీష్ ఫ్లోలో మాట్లాడుతున్నాడు సో దట్ బ్రేక్ అవుతాం మనం అని చెప్పి ఒకటి అంటాడు. నాకు తెలిసి భరణి కోసం అన్నాడు అనుకున్నా, కనిపెట్టాడేమో అనిపించింది. అంటే మధ్యలో చాపరంగా ఏం చేస్తే మన యూనిటీ బ్రేక్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి శ్రీజ ఇంకో పాయింట్ చెప్తుంది. ఇందాక హరీష్కి మనం మాట్లాడమని చెప్పాం కానీ శ్రీజ ఏమంటుందంటే ఓవరాల్గా చెప్తాను, హరీష్ మన కెప్టెన్ అంటే హరీష్ని వాళ్ళు మన కెప్టెన్లో అనుకోకూడదు, ప్రతిసారి హరీష్ మాట్లాడకూడదు. ఇందాక మనం హరీష్కి ఛాన్స్ ఇచ్చాం, ఓకే మనం గ్రూప్ డిస్కస్ చేసుకుని హరీష్ చెప్తాను, నెక్స్ట్ మీరు చెప్పాలి, ఇంకోసారి ఆయన సిచ్యువేషన్ అప్పుడు నేను చెప్తా, ఇంకోసారి ఆయన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రియా చెప్పిద్ది. అదర్వైజ్ ఏమైందంటే మనందరికీ ఆయన కెప్టెన్లా ఉంటే ఆయన కింద మనం ఉంటున్నట్టు కనిపిస్తుంది బయట, ఆయన కెప్టెన్ అయిపోతాడు మన కింద అయిపోతాం, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఛాన్స్ ఇవ్వాలి, ఇది రాంగ్ వెళ్ళిపోద్ది బయటికి అంటది. కరెక్ట్ శ్రీజ, కరెక్ట్గా పట్టుకున్నాం. సో అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకోండి ప్రాపర్గా. నెక్స్ట్ ప్రియాకి వస్తే ప్రియాకి ఏ చెప్తారంటే అలానే వెళ్తుంది, ఆల్రెడీ అలానే ఉంటుంది. పైగా ఆయన అగ్రెసివ్ అవుతున్నాడు, అరుస్తున్నాడు, ఊరికి అరవనవసరం లేదు, ఎందుకు అరుస్తున్నాడు,
కుకింగ్ నేను వేరే వాళ్ళని చేయనివ్వను అని చెప్పి ఆవిడ లైన్లో ఆవిడ ఉన్నారన్నమాట. అలాగే ఈరోజు వదిలేసా హరీష్ని, ఇంకోసారి కనుక కరిస్తే మాత్రం అనగానే అక్కడ కట్ అయింది. అబ్బా ఆఫీస్ కాల్ వచ్చేస్తుంది ఏమో. అనగానే మనీష్ అంటాడు, ఐ టు డోంట్ లైక్ ఇట్ ఇన్ దట్ వే, హర్ట్ఫుల్ వేగా అనిపించింది. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎంత కొడుతున్నాం, ఎంత గొడవలాడుతున్నా ఎంత కొట్లాడుతున్నా బయట, డోంట్ లెట్ దెమ్ థింక్ దట్ మనం మన యూనిటీ లేదు అని మాత్రం అనుకోవద్దు అని అంటాడు. బట్ వాళ్ళు అదే అనుకుంటూ ఉంటారు. ఇంకోసారి ప్రియా వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్పుట్ ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి, అసలు వాళ్ళతో ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి. కరెక్ట్, ప్రియా వాళ్ళ ఇన్పుట్ తీసుకోవట్లా. హరీష్, కళ్యాణ్, పవన్ వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడాలి, వాళ్ళ టెనెంట్స్ వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆ పాయింట్ వీళ్ళు మిస్ అవుతున్నారు. సో కొన్ని పాయింట్లో హరీష్ రైట్ ఉంటే కొన్ని పాయింట్లు వీళ్ళు రైట్ ఉంటున్నారు. సింపుల్. బర్నీ అంటాడు, నేను అదే చెప్తున్నాను మీరు డిస్కస్ చేసుకోండి అనగానే మనీష్ బర్నీ ఉంటాడండి, మీరు డిస్కస్ చేసుకొని మీకు ఏం కావాలి, రైస్ కావాలా, దాల్ కావాలా, మేము ఇదేదో అనుకుంటున్నామని చెప్పి మెనూ చెప్తే మాకు కడుపు నిండితే చాలంటాడు మనీష్. అలా అయింది భయ్యా, మీరు మెనూ చెప్పాలి, వాళ్ళు చేయాలి ఏంటో. హరీష్ వచ్చి ఇంక ప్రియాతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మీరు వద్దన్నారు అంటే మా వాళ్ళు ఆల్రెడీ 3 సార్లు వంట చేస్తారు, మీరు వద్దన్నారు. ఆయన వద్దన్నాడు, మా వాళ్ళు 3 సార్లు గిన్నెలు కడుగుతారు అన్నారు. ఎలా అవుతుంది, నేను వద్దనొచ్చు కదా, నాకు సింపుల్గా అయిపోతుంది. బట్ వర్క్ ఎలా అవుతుంది అంటే, ప్రియా మీకు ప్రాబ్లం అయింది సార్, మీకోసం చెప్తున్నాను, బ్యాడ్జెస్ ఇన్వాల్వ్ చేస్తే మీకు ప్రాబ్లం అయింది అంటే, హరీష్ ఒక పని చేస్తావా అంటే, మనం కిచెన్ కిందే వస్తుంది, కిచెన్ టేబుల్ క్రియేట్ చేయడం వర్క్ చేసే వాళ్ళ కిందకి వస్తుంది. ఈ పాయింట్లో ఎంత దూరమైనా వెళ్దాము, ఫేస్ టు ఫేస్ చూసుకుందాము, ఈ పాయింట్కి ఎక్కడ వరకైనా వెళ్తాను, ఈ విషయం కావాలంటే ఎంత దూరమైనా వెళ్దాము అని చెప్పి ప్రియాతో అంటూ ఉంటాడు. అంటే చూసుకుందాం అనుకుంటే డన్ అయిపోయింది అనుకుంటారు. నెక్స్ట్ కళ్యాణ్ హౌస్ క్లీన్గా ఉంచడం మన పాయింట్, అంతేగాని ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్నది కాదని. కానీ హరీష్ అంటే ఇప్పుడు ఏంటి, హౌస్ క్లీన్గా పైనుంచి బూజులు దులుపుకుంటే మొత్తం మేమే చేసుకుంటూ ఉండాలని. అలాగే డైనింగ్ ఎవరు ముట్టుకుంటారు, కిచెన్ టేబుల్ ఎవరు ముట్టుకుంటారు, సో ఈ కిచెన్లో వర్క్ చేసే వాళ్ళు ముట్టుకుంటారు, దానికి వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి నా వాళ్ళతో చేయించిన ఎవరు అన్నారు, నేను అలా అనొచ్చు అయిపోద్ది కదా సింపుల్గా అన్నట్టు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్తారనమాట. ఇంకా సృష్టిను ఇమాన్యుల్ గార్డెనర్ ఎండలో క్లీన్ చేస్తూ ఉంటారు పాపం. అలాగే అయ్యం గాలికి కాగితాలు ఎగిరిపోతూ ఉంటాయి. వాళ్ళ సైడ్ కష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్ భరణి, రాము అండ్ ఇంకెంత అయిపోయింది. భరణి, రాము అండ్ రీతు వీళ్ళు మాట్లాడుకుంటారు. భరణి గారేమో వాళ్ళకి పట్టడం లేదు, గమనించావా, పైగా మనకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు ఒకళ్ళు అని చెప్తుంటే రీతేమో ఎస్ అంటది. భరణి అదే మనకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, చూస్తూ ఉండండి అని చెప్పి, అంటే పడట్లేదు అన్న విషయాన్ని కనిపెట్టుకుంటారు. అదే వాళ్ళు కనిపించకుండా చూసుకోవాలి. నెక్స్ట్ శ్రీజ గారు, సంజన గారు చెప్తా ఉన్నారు, అందరూ నాకు అప్రూవ్ చేశారు ఓనర్స్, నేను చేసుకుంటున్నాను అది అంటే. హరీష్ అడుగుతాడు, మీరు వాలంటీర్గా చేస్తున్నారు కదా, అలా అయితే ఓకే అంటే ఎస్ నేను వాలంటీర్గా చేస్తా, కానీ మధ్యలో వచ్చి ఎవరైనా నన్ను అబ్జెక్ట్ చేస్తే మాత్రం నేను ఫీల్ అయిపోతా, నేను మనస్ఫూర్తిగా చేస్తాను, మళ్ళీ నేను ఫీల్ అయిపోతానంటే లేదు మీరు వాలంటీర్గా ఏది కావాలంటే అది చేసుకోండి అంటారు అనమాట. దాని తర్వాత ఇంకా తనుజ, సుమన్ శెట్టి మొత్తానికి కనిపించాడు. ఆయన చేత 2 డైలాగులు చెప్పిద్ది. ఆవిడ కాఫీ కావాలని చెప్పి కెమెరా ముందు 2 డైలాగులు చెప్పించింది. పవన్తో నువ్వు కూడా హెల్ప్ చేయంటే అంత డ్యాన్స్ చేయండి అని చెప్పి కొంచెం ఆవిడతో ఛాన్స్ కొట్టాడు కొరవాడు. డ్యాన్స్ చేసి మళ్ళీ బిగ్ బాస్ చెప్తారనమాట, నేను సాగుపడుతుందండి, ఆవిడకంటే కాఫీ పంపించండి, మాకు ఫుడ్ వండి పెట్టాలి అని చెప్పి. అంతే. నెక్స్ట్ శ్రీజ, మనీష్ లాస్ట్లో మాట్లాడుకుంటారనమాట. మనీష్ అంటే నేను ఏం చెప్పాను, లాస్ట్ 2 విషయాల కోసం గొడవ అయిద్దని చెప్పా, అదే టేబుల్, కిచెన్ టేబుల్, డైనింగ్ టేబుల్, చివరికి అదే జరిగింది అని చెప్తుంటే అవును మరి ఆయన వినట్లేదు అని చెప్పి అలా మాట్లాడుకుంటుంటారు. దీని తర్వాత ఆ ఫుడ్ విషయం మీద ఏదైతే ప్రోమో వచ్చిందో ఆ ప్రోమోలో జరిగిన గొడవ జరిగింది, దానికి మనకి లేపేశారనమాట. సో ఏం జరిగి ఉంటుందంటే, ఈ కామనర్స్ మొత్తం లోపల కూర్చొని తింటా ఉంటే బిగ్ బాస్ ఏమనుకుంటాడు, ఈ టెనెంట్స్ అనే వాళ్ళు తింటా ఉంటే టెనెంట్స్కి ఓనర్స్కి గొడవ పెట్టాలని చూస్తూ ఉంటాడు, ఓనర్స్ టెనెంట్స్ని పని వల్ల చూడాలని చూస్తూ ఉంటాడు. కానీ ఇలా చేయట్లా, యజమానులు పనోళ్ళు అని పెట్టాలి కరెక్ట్గా, ఓనర్స్ టెనెంట్స్ అని కాదు. అందుకని అది మిస్ఫైర్ అవుతుంది, ఆ వర్డింగ్ కరెక్ట్గా ఉండాలి. సో ఓనర్స్ పర్మిషన్ లేకుండా లోపలికి రద్దని చెప్తాడు ఆయన. ఫుడ్ ఓనర్స్ ఇస్తూ ఉంటారు, బిర్యానీలు తినండి అని చెప్పి తింటూ ఉంటారు. నేను నైట్ మిగిలిపోయింది. అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తే మీరు అర్జెంటుగా బయటికి వెళ్ళిపోండి టెనెంట్స్ అనగానే, నేనైతే నోటికాడ కూడా తీసుకోలేను, కావాలంటే ఏదైతే అది చూసుకుంటాను అని ఆయన చెప్తాడు. నెక్స్ట్ ఇమ్ముకి వీళ్ళు తీసుకొచ్చి ఇస్తా అంటే తినచ్చా, ఏం అవ్వదుగా అంటే పర్యాసనాలు ఏమి వస్తాయంటే శ్రీజ మేము చూసుకుంటాను. వీళ్ళేంటి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లే చేస్తున్నారు కామనర్స్. నాకు అర్థమైంది, అది నేను చెప్తాను క్లియర్గా. అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుని వాళ్ళు పంపించేస్తే మనం నెగిటివ్ అయిపోతాం. బిగ్ బాస్ మనకి పనిష్మెంట్ ఇచ్చినా పర్లేదు కానీ మనం మాత్రం నెగిటివ్ అవ్వకూడదు, మనం అవ్వకుండా ఉండాలి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అనుకుంటున్నారు మనసులో, సో దానికోసం అని చెప్పి. దాని తర్వాత ఏమైద్ది,
ఇక్కడ కొంచెం కట్ చేశారేమో ముందు దానికి. దాని బిగ్ బాస్ ఏమంటాడు, తక్షణమే స్టోర్ రూమ్లో ఫుడ్ పెట్టాను అంటాడు. ఇది లాస్ట్ పాయింట్ ఏమో అనిపించింది. ఎందుకంటే ఫుడ్ పెట్టేస్తే వీళ్ళ దగ్గర అట్టికాయలు ఇవన్నీ ఉండవు, ఇవి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇస్తారు. ఈవెన్ లైవ్లో హరీష్ కూడా తీసుకెళ్ళి వీళ్ళకి ఇస్తాడు తినండి అని చెప్పి. అంటే వాళ్ళు తినమంటారు, కొంచెం ఏడుస్తున్నట్టు ఇదంతా ఉంటుంది. బట్ క్లారిటీ లేదు అది మొత్తం చెప్పడానికి. సో మనకి ఎపిసోడ్లో దాని గురించి క్లారిటీ వచ్చింది. సో శ్రీజ రాముకి ఇచ్చి ఏదైనా వస్తే నేను తీసుకుంటా, నీకు మాత్రం ఏమి కానివ్వను అని చెప్తుంది. అంటే లేదు లేదని చెప్పి ఇక్కడ తనూజ ఏదైతే పాయింట్ రేస్ చేసిందో అది సూపర్ కూల్ గుడ్ పాయింట్. తనూజకి ఈ పాయింట్ కనుక ప్రాపర్గా పడితే మాత్రం ఈరోజు ఎపిసోడ్లో మంచి హైప్ వచ్చింది అనుకుంటున్నాను. అదేంటంటే హోల్ హౌస్కి పనిష్మెంట్ ఇస్తే ఏం చేయాలి, ఈ రోజంతా ఫుడ్ పెట్టకుండా ఉంటే ఎట్లా ఉండాలి అని చెప్పి. దీని తర్వాత బిగ్ బాస్ ఫుడ్ మొత్తం లావాలు పెట్టించాడని నేను అనుకుంటున్నా. ఇది కనుక జరిగి అంటే వాళ్ళు ఫుడ్ పెట్టడానికి ట్రై చేసి ఇవి పాయింట్ చెప్పి ఆ ఫుడ్ కనుక లోపలికి వెళ్ళిపోతే తనూజకి గట్టిగా రైజ్ అవుతుంది ఈరోజు. రివర్స్ అయితే మాత్రం తనూజకి డ్యామేజ్ అవుతుంది అంతే. నెక్స్ట్ బర్నీ గారు కరెక్ట్గా వాళ్ళకి ఎవరికైనా థాట్ ఇచ్చింది అనుకో, వచ్చి అన్నీ చెప్పేస్తున్నారు. అంటే ఎవరు ఇంప్రెస్ చేయాలి ఆడియన్స్ అని దాంట్లో లీడర్షిప్ క్వాలిటీస్ చూపించుకోవాలని చెప్పి ఎవరికి వచ్చి వాళ్ళు చెప్పేస్తున్నారు అన్నట్టు అనమాట. వచ్చి మనకు రుద్దుతున్నారు, వెళ్ళిపోతున్నారు, మీరు చేయండి ఇలా చేయండి వెళ్ళిపోతున్నారు. ఇంకొక అమ్మాయి అయితే నీకు ఇష్టం లేకపోయినా నువ్వు ఇది పూసుకో అని అంటది, ఇంకొకళ్ళు వచ్చి నువ్వు తిను అని చెప్పి నోట్లో వస్తుంది అని చెప్పి వాళ్ళు కామెడీగా ఇచ్చేసుకున్నారు అన్నమాట. అది మన ప్రోమోలో చూపించింది. బట్ యాక్చువల్గా మనకి 20 నిమిషాలు కట్ చేసి లూప్లో వేసాడు దాన్ని. మళ్ళీ అది మనకి ఎపిసోడ్ చూసినప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట. బట్ బిగ్ బాస్ అయితే మాత్రం ఈ టెనెంట్స్ని కొద్దిగా సతాయించాలి, వాళ్ళ మీద కొంచెం జాలి కలగాలి ఆడియన్స్ కానీ ప్లాన్ చేస్తుంటే ఈ ఓనర్స్ దానికి సహకరించట్లా, అందుకని వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది. అదే ప్లాన్, అదనమాట సంగతి. ఇప్పుడు కూడా 40 మినిట్స్ అయిపోయింది, మార్నింగ్ నుంచి ఇప్పటివరకు జరిగింది అదే లైవ్లో. మళ్ళీ ఇంకో ప్రోమో వస్తే మాట్లాడదాం, లేదంటే ఈవినింగ్ నైట్ ఎపిసోడ్లోనే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.